వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో పన్నీర్ పలావ్ ఎలా చేసుకోవాలో రండి చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డ 2 పెద్దవి, పుదీనా, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక లెమన్. చూడండి, బిర్యానీ మసాలా, మిర్చి పౌడర్, పసుపు పొడి, మసాలా దినుసులు. చూడండి, బిర్యానీ ఆకు, పట్ట, లవంగం, సోంపు, యాలకులు. ఇవి వచ్చి బీన్స్, క్యారెట్, బఠానీ. ఈ పన్నీర్ చూడండి, ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మిర్చి పౌడర్, సాల్ట్, కొద్దిగా పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేసుకోబోతున్నాం. ఫస్ట్ దీన్ని మనము గ్రేవీ చేసేటప్పుడు కానీ ఇలాగనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది అప్పుడే పన్నీరు. మనం అట్టాగే వేసుకుంటే కొంచెం హార్డ్గానే ఉంటుంది. చూడండి, ఇలా బటర్ అన్నా, గీ అన్నా, ఆయిల్ అన్న ఏదైనా వేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఈరోజు గీ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటా ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా హెల్త్కి మంచిది. పన్నీర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ఇలా సింపుల్గా మనం లంచ్కి కూడా క్యారీకి ఈజీగా తాలింపు చేసి ఇచ్చేయవచ్చు కుక్కర్లో. చూడండి, ఇలా 2 పక్కల ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనే మనము కొద్దిగా కార్న్ఫ్లవర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు అంతా యాడ్ చేసి పకోడీలాగా కూడా చేసి ఇవ్వచ్చు. పిల్లలు అట్టాగానే తినేస్తారు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, సాఫ్ట్గా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కుక్కర్ పెట్టి గీ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు యాడ్ చేసుకుందాము. ఫ్రై అయినాక పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఒక 6 పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాము. మనము టమాటాలు యాడ్ చేసుకోవటం లేదు, పలావ్ కదా చేసుకోబోతున్నాము. సింపుల్గా ఒక లెమన్ యాడ్ చేసుకోబోతున్నాం అంతే. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుందాం యాడ్ చేసి. పుదీనా ఆకులు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, బఠానీని యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిర్చి పౌడర్, సాల్టు, పసుపు పొడి, బిర్యానీ మసాలా కొద్దిగా యాడ్ చేసుకుంటా ఉన్నాను. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి నేను 1.5 వాటర్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, అంతే ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్కి కానీ మనం ఇంట్లో సండే స్పెషల్గా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ. చూడండి, అంతే. నేను ఇప్పుడు ఒక లెమన్ యాడ్ చేసుకుంటా ఉన్నాను, చిన్న లెమన్. కొంచెం వాటర్ బాయిల్ అవని అప్పుడే మనము బియ్యం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. బియ్యం యాడ్ చేసుకుందాము. బియ్యం అంతా యాడ్ చేసి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేద్దాం అంతే.
బాగా కలుపుకొని మూత పెట్టేద్దాము. ఎందుకంటే ఇది 1 విజిల్ వస్తేనే చాలు, బాయిల్ అయిపోతుంది రైసు. మనం నానబెట్టి వేసుకున్నాము. చూడండి అంతే, మూత పెట్టుకుందాము. ఒక 1 విజిల్ వస్తే అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోతుంది. సింపుల్గా చూడండి వచ్చేసింది. ఇప్పుడు తీసి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, అంతే రెడీ. పన్నీర్ పులావ్ ఎంత కలర్ఫుల్గా, చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసిస్తే ప్రోటీన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం పన్నీర్తో. చూడండి ఈజీ రెసిపీ. అప్పుడప్పుడు మనం లంచ్ బాక్స్ కూడా ఇలా చేసి ఇవ్వచ్చు. బిర్యానీ లాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, విడివిడిగా చాలా చాలా టేస్ట్గా కూడా వచ్చింది. చూడండి ఈరోజు లంచ్ ప్రిపరేషన్ చేసుకున్నాము. చూడండి గ్రేవీలో వేస్తే కూడా కొంతమందికి నచ్చదు ఫ్రెండ్స్. ఇలా చేసిస్తే ఫ్రై చేసి వేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అంతే చూడండి కలర్ఫుల్గా పన్నీర్ పులావ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.